రా లేదురా 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 భంగపడాలి జై శ్రీరామ్, జై వాసవమ్మ, జై జై వాసవమ్మ, భారత్ మాతా కీ జై. మా గ్లోబల్ లీడర్, మా కులానికే పెద్ద దిక్కు, మా కులానికి గుండకాయ అనే టీజీ వెంకటేష్ గారిని పంచప్రభాకర్ గారు అనుచిత వాక్యాలు చేసినారు కాబట్టి ఈ సందర్భంగా మేమందరం ఖండిస్తూ ఇక్కడికి వచ్చాము. టీజీ వెంకటేష్ గారు ఒక వ్యాపారవేత్తే కాదు, ఒక రాజకీయవేత్తే కాదు. ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం, షిర్ది, తిరుపతి లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులకి, బీద విద్యార్థులకి సాయం చేస్తూ చదివిస్తూ ఉన్నారు. మా వైశ్యాలకే ఆయన ఒక పయనీర్ లాగా, రాజకీయాల్లో వైశ్యులు తక్కువ అనే దానికి కూడా ఆయన ఎంతో మాకు పయనీర్ లాగా మా అందరికీ సపోర్ట్ ఉంటారు. ఆయనను అలా దూషించడం చాలా మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైశ్యులంటే రాజకీయంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శాంతియుతంగా ఉన్నారు కదా అనేసి మా సహనాన్ని, మా శాంతియుతని చేతగానితనం అనుకోకూడదు ఎప్పుడు. సో మేమందరం ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం పంచప్రభాకర్కి. ఆయన మీద ఆల్రెడీ క్రిమినల్ కేసెస్ అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసెస్ అన్నీ పెట్టారు. సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీ, 505 ఆఫ్ 2 ఆఫ్ ఐపీసీ, ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఇంకోటి 506 కూడా ఆయనకు అప్లికబుల్ అవుతుంది. ఐటీ సెక్షన్స్ కూడా ఆయనకు అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇంటర్పోల్ వాళ్ళు కూడా, సిబిఐ కూడా ఆయనకి బ్లూ క్రాస్ నోటీసెస్ పంపించారు, రెడ్ క్రాస్ నోటీసెస్ కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఆయన జయం ఏంటి? అసలు ఇక్కడ మనం రెడ్డి సమాజం కానీ, వైశ్యులు ఇక్కడంతా మనం శాంతియుతంగా ఉన్నాం. అలాంటిది ఆయన ఇంత అసలు టీజీ వెంకటేష్ మాట్లాడకపోయినా కూడా మన కమ్యూనిటీస్ మధ్యన చిచ్చు పెట్టేదానికి ఆయన ట్రై చేస్తున్నారు. ఇది ముమ్మాటికి రాజద్రోహం కిందే ఉంటుంది. ఆయన మీద ఎక్స్ట్రాడిషన్ చేసేసి, ఆయన పాస్పోర్ట్స్ క్యాన్సిల్ చేసేసి, ఆయన ఇండియాకు వచ్చి రప్పించి ఆయన ఇక్కడ మాట్లాడమనండి, ఇక్కడ మన చట్టాలను ఎదుర్కోమని మేము ఈ సందర్భంగా వైశ్యుల అందరం కూడా మేము సవాల్ విసురుతూ ఉన్నాం.